విజయం వీజీ అనుకున్నారు అక్కడ కట్ చేస్తే 3 వారాల్లో మారిపోయింది సీన్. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ అలర్ట్ అయింది. బలం చూపిస్తోంది, బలగాని దింపేస్తోంది. సెట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు భారీ ఫైటింగ్ చేస్తోంది కాంగ్రెస్. గెలుపు ఒక్కటే ఆప్షన్ అన్నట్టుగా సీఎం సహా కీలక నేతలంతా అక్కడే కనిపిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ కి ఆ స్థానం ఎందుకంత ప్రతిష్టాత్మకం? ఈజీగా గెలుస్తామనుకునే ప్లేస్లో ఇంత యుద్ధం ఎందుకు? పరిస్థితులు ఎలా మారాయి? ఎందుకు మారాయి? ఇంట్రెస్టింగ్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్. గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రయత్నాలు. కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు. బహుముఖ పోరులో హస్తం నిలిచేనా? తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికను అధికార కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్కు సంబంధించిన గ్రాడ్యుయేట్ సీటులో ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ లో ఉంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ ఈజీగా విజయం సాధిస్తుందని ముందుగా అనుకున్నా ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయి. దీంతో హస్తం పార్టీ అధిష్టానం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సీన్ ఎంత సీరియస్ అని. బీజేపీ తగ్గేదేలే అంటోంది. బీఎస్పీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కూడా సై అంటున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో బహుముఖ పోటీ కనిపిస్తోంది. దీంతో సీన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడ బీజేపీ నుంచి అంజురెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రవీందర్ సింగ్ పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో నువ్వా నేనా అన్నట్లు యుద్ధం కనిపిస్తోంది. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా ఈ స్థానం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉండి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే జనాల్లోకి తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఐటీఐలను అప్గ్రేడ్ చేశామనే అంశాలను ప్రస్తావిస్తూ విద్యావంతులు, నిరుద్యోగుల సపోర్ట్ తమకే అని కాంగ్రెస్ భావించింది. ఈజీగా విజయం సాధిస్తామని లెక్కలేసుకుంది. అయితే లోకల్ రిపోర్టులు మాత్రం భిన్నంగా ఉన్నాయట. దీంతో సీఎం రేవంత్ స్వయంగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. ప్రతి వ్యూహాల విషయంలో పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా ఉన్నారు. జూమ్ ద్వారా పార్టీ నిత్యం సమీక్ష జరుపుతూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి బీజేపీ, బీఎస్పీతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ గట్టి పోటీగా కనిపిస్తున్నారు. బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశాయని, బీసీ బిడ్డగా తనను గెలిపించాలంటూ ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో బీసీల కోసం ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నామనే విషయాలను సీఎం స్వయంగా వివరిస్తున్నారు. కుల గణన సర్వేతో పాటు బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత విషయంలో చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం పీసీసీ అధినేత సహా రాష్ట్ర మంత్రులంతా 15 జిల్లాల పరిధిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ హామీలిస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగులను తమ వైపు తిప్పుకోవడంతో పాటు బీసీలను మచ్చిక చేసుకునేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.